హలో ఎవ్రీవన్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే మనకి వేదిక్ సివిలైజేషన్. ఓకే. ఆఫ్టర్ డిక్లైన్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మనకు వచ్చేసి ఏంటంటే వేదిక్ సివిలైజేషన్. ఓకే. వేదిక్ సివిలైజేషన్ యొక్క టైం పీరియడ్ మనం చూసుకుంటే 1500 బీసీఈ టు 600 బీసీఈ. ఓకే. సో వేదిక్ సివిలైజేషన్ని మనము టూ పార్ట్స్గా చూడొచ్చు. ఓకే. ఎర్లీ వేదిక్ సివిలైజేషన్ ఫ్రమ్ 1500 BCE to 1000 BCE అండ్ లేటర్ వేదిక్ సివిలైజేషన్ వచ్చేసి 1000 BCE to 600 BCE. ఓకే. సో ఫస్ట్ వేదిక్ సివిలైజేషన్కి అండ్ లేటర్ వేదిక్ సివిలైజేషన్కి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయన్నమాట. వెన్ ఇట్ కమ్స్ టు వాళ్ళ యొక్క పొలిటికల్ డివిజన్స్ కానీ, లేకపోతే సోషల్ సిస్టమ్ కానీ, లేకపోతే ప్రైజింగ్ ఆఫ్ గాడ్స్ కానీ, సో చాలా డిఫరెన్సెస్ అనేవి ఉండేవి అనమాట. ఓకే. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది ఏంటంటే మనం చూసాము వెరీ పాపులర్ అర్బన్ సివిలైజేషన్ అని చెప్పేసి ప్రీవియస్ వీడియోస్లో. సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అవ్వడానికి రీజన్స్ ఏంటంటే వన్ ఆఫ్ ద రీజన్ మార్టిమన్ వీలర్ అనే పర్సన్ సో డ్యూ టు ఈ ఆరియన్స్, ఈ వేదిక్ సివిలైజేషన్లో ఎవరైతే ఆరియన్స్ ఉన్నారో వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ డిక్లైన్ అయ్యిందని చెప్పేసి ఏంటంటే మార్టిమన్ వీలర్ అనే ఆథర్ చెప్పడం అనేది జరిగింది. సో అది అంటే దెర్ ఆర్ డిఫరెంట్ అజంప్షన్స్ అనమాట. సో ఇంకో పర్సన్ వచ్చేసి ఏంటంటే వాళ్ళు వ్యాలీకి నియర్ బై లైఫ్ లీడ్ చేయడం వల్ల డ్యూ టు ఫ్లడ్స్ రావడం వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది డిక్లైన్ అయిందని చెప్పేసి సమ్ అదర్ ఆథర్స్ యొక్క అజంప్షన్స్ అనమాట. ఓకే. సో మార్టిమన్ వీలర్ మాత్రం ఈ ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు ఇన్వైట్ చేయడం వల్ల హరప్పన్ అనే సిటీని డీథ్రోన్ చేయడం వల్ల ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది డిక్లైన్ అయిపోయింది. అండ్ ఫ్రమ్ దెన్ ఇట్ స్టార్టెడ్ వేదిక్ సివిలైజేషన్ అని చెప్పారనమాట. ఓకే. సో వేదిక్ సివిలైజేషన్ చూసుకుంటే మనం దీన్ని ఆరియన్ సివిలైజేషన్ అని కూడా అంటాం అనమాట. సో ఓకేనా. ఆరియన్ సివిలైజేషన్ అని అంటే వీళ్ళు ఆరియన్స్ అనమాట. వేదిక్ సివిలైజేషన్లో ఉన్న పీపుల్ని ఆరియన్ పీపుల్ అని అంటాం మనం. సో వేదిక్ అనగానే ఏంటంటే వేద నేమ్లోనే మనకు తెలుస్తుంది ఇట్స్ ఆఫ్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనమాట. సో మనం అంటాం కదా మూఢనమ్మకాలు అలాగా. సో వేదిక్ నాలెడ్జ్లో ఏంటంటే దే యూస్ టు బిలీవ్ ఆన్ స్పిరిచువల్ నాలెడ్జ్ అనమాట. ఓకే. సో ఏంటంటే ఇప్పుడు అంటే ఈ యాన్షియంట్ పీరియడ్లో ఉన్న టాపిక్స్లో ఏంటంటే దెర్ ఆర్ డిఫరెంట్ అజంప్షన్స్ అనమాట. ఒక్కొక్క ఆథర్ ఒక్కొక్క అజంప్షన్స్లో చెప్పడం అనేది జరిగింది. సో మోస్ట్ ఆఫ్ ద అజంప్షన్స్ ఏంటంటే ఈ ఆరియన్స్ ఎవరైతే ఉన్నారో సో దే బిలాంగ్స్ టు డిఫరెంట్ రీజియన్స్ అని చెప్పేసి దెర్ ఆర్ డిఫరెంట్ అజంప్షన్స్. సో ఏంటంటే ఫస్ట్ మనము దయానంద సరస్వతి గారిని చూసుకుంటే సో దే సెడ్ ఇవి ఆరియన్స్ అనే వాళ్ళు టిబెట్ రీజియన్ నుంచి ఇక్కడ రావడం జరిగిందనేసి వాళ్ళ యొక్క అజంప్షన్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే తిలక్, బాలగంగాధర్ తిలక్ వచ్చేసి ఏంటంటే దే బిలాంగ్స్ టు ఆర్కిటిక్ రీజియన్. ఓకే. సో మ్యాక్స్ ముల్లర్ అనే పర్సన్ వచ్చేసి ఏమంటాడంటే దే బిలాంగ్స్ టు సెంట్రల్ ఏషియా అని చెప్పేసి చెప్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళు ఏంటంటే లైక్ ఆరియన్స్ అనేవాళ్ళు ఇండియన్ ఆరిజిన్ అని అంటే దే బిలాంగ్స్ టు ఇండియాలోనే వాళ్ళ యొక్క బర్త్ అయ్యి దే కంటిన్యూడ్ దేర్ లైఫ్ అని చెప్పేసి సో సమ్ ఆఫ్ ద అజంప్షన్స్ అనమాట. సో ఎవరైతే ఏసీ దాస్ కానీ డిఎస్ త్రివేది కానీ వీళ్ళు ఏంటంటే ఓకే వీళ్ళు ఇండియన్ ఆరిజినే. ఓకే. వీళ్ళు ఇండియన్ ఆరిజిన్ అయ్యి ఇండియన్లో వేదిక్ సివిలైజేషన్లో వీళ్ళ యొక్క లైఫ్ లీడ్ చేశారని చెప్పేసి మనకి ఏంటంటే ఏసీ దాస్ త్రివేది గారు చెప్తారనమాట. ఓకే. సో అండ్ మోస్ట్ ఆఫ్ దమ్ వీళ్ళు ఆరియన్స్ ఎక్కడ అంటే సప్త సింధు రీజియన్లో వీళ్ళ యొక్క లైఫ్ని లీడ్ చేశారనేసి మనం చెప్పొచ్చు అనమాట. ఓకే. ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్. ఓకే. అండ్ ఓకే ఇది వాళ్ళ యొక్క ఒరిజినల్ హోమ్ అని చెప్పేసి ఈ ఏసీ దాస్ అండ్ డిఎస్ త్రివేది గారు చెప్పారనమాట. ఓకే. సప్త సింధు రీజియన్ అంటే ల్యాండ్ ఆఫ్ 7 రివర్స్. సో ఆ రివర్స్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మీకు పిక్చర్లో కనిపిస్తున్నాయి కదా 7 రివర్స్. ఓకే. సరస్వతి, సింధు, సట్లెజ్, రావి, చినాబ్, జీలం, బియాస్. ఓకే. సో ఇక్కడ ఏంటంటే మనము ఫస్ట్ 2 వదిలేస్తే లాస్ట్ 3 to 7 ఉన్నాయి కదా లాస్ట్ 5 దే ఆర్ ట్రిబ్యూటరీస్ ఆఫ్ ఇండస్ రివర్ అనమాట. ఓకే. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు మనము ఈ ఆరియన్స్ పీపుల్ సో ఎలా ఎవాల్వ్ అయ్యారో చూసాము, వీళ్ళ యొక్క ఒరిజినల్ హోమ్ ఏంటో చూసాము. అండ్
ఇప్పుడు అంటున్నాం గదా! ఈ సప్త సింధు రీజియన్ అని జెప్పేసి. ఓకే. సో, బేసిక్‌గా ఏంటంటే, మనం ఇక్కడ ఈ పిక్చర్ పెట్టడానికి రీజన్ ఏంటంటే, సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే, మనకి క్వెషన్స్ ఇక్కడి నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏంటంటే, ఇప్పుడు మనకి 7 వీళ్ళు సప్త సింధు రీజియన్‌కి బిలాంగ్ అయ్యి ఉంటారని చెప్పాం గదా! సో, ఆ ట్రిబ్యూటరీస్ చూసుకోవాలి. మనం ఏంటంటే, అవి 7 రివర్స్ అండ్ వాటి నేమ్స్ ఇన్ వేదాస్. లైక్ కొన్ని సిమిలర్ ఉండొచ్చు, కొన్ని డిఫరెంట్. సో, ఇన్ గ్రీక్‌లో గూడా వాటి యొక్క నేమ్స్ అనేది డిఫరెంట్‌గా ఉంటుంది. సో, ఏంటంటే మనకి ఈ డిఫరెంట్ లైక్ ఫర్ ఎగ్జాంపుల్ సింధు తీసుకుంటే, సింధుని మనం వేదాస్‌లో సింధు అనే పిలుస్తున్నాం. గ్రీక్‌లో నేమ్ చేంజ్ అయింది చూసారా ఇక్కడ? ఇండస్ అని పిలుస్తున్నాం. ఓకే. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్‌లో ఏమని అడుగుతాడంటే, ఓకే. ద ప్రెజెంట్ నేమ్ ఆఫ్ ద రావి రివర్ విచ్ కెన్ బి కాల్డ్ ఇన్ వేదాస్ యాస్. అంటే వేదాస్‌లో రావి అనే రివర్‌ని ఎలా పిలిచేవారు? లైక్ ఇక్కడ మనం చూస్తున్నాము రావి వచ్చేసి వేదాస్‌లో ఏంటంటే పరుష్ని. ఓకే. గ్రీక్‌లో వచ్చేసి ఏంటంటే హైడ్రిస్. సో, మనం ఏంటంటే సప్తసింధు రీజియన్‌లో ఒక ఈ 7 రివర్స్ వాటి యొక్క నేమ్స్ ఇన్ వేద అండ్ గ్రీక్ బుక్‌లో కూడా చూసుకోవడం అనేది ఇంపార్టెంట్ అనమాట. సో, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగే ఛాన్సెస్ ఉంది. ఓకే. సో, ఏంటంటే మనము ఇప్పుడు వీళ్ళు సప్తసింధు రీజియన్‌లో వీళ్ళ యొక్క లైఫ్‌ని లీడ్ చేశారు. ఓకే. ఆ రివర్స్ ఏంటో కూడా చూసాము. ఓకే. సో, ఏంటంటే బేసిక్‌గా ఈ సివిలైజేషన్‌ని మనం ఏమనొచ్చంటే ఐరన్ టెక్నాలజీ. అంటే వీళ్ళకు సో, వీళ్ళు ఐరన్ అనే మెటల్‌ని కనుక్కోవడం అనేది జరిగిందనమాట. ఓకే. ఇంకా సో, ఒరిజినల్ హోమ్ ఆఫ్ ఆరియన్స్ ఏంటో తెలుసుకున్నాము. ఎర్లీ వేదిక్ పీరియడ్‌లో దే యూజ్డ్ టు లివ్ ఇన్ సప్త సింధు రీజియన్ అని చెప్పేసి ఆ రివర్స్ ఏంటో చూసాం కదా! సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు సో, వేదిక్ సివిలైజేషన్‌లో మెయిన్‌గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే వేదిక్ లిటరేచర్. ఓకే. సో, ఇక్కడ వేదిక్ లిటరేచర్ వచ్చేసి కంప్లీట్‌లీ ఆన్ సాంస్క్రిట్‌లో ఉంటుంటదనమాట. సో, ఏంటంటే మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్‌లో చూసుకుంటే ఏంటంటే మనకు అక్కడ కంప్లీట్‌గా ఏంటంటే ఓన్లీ పిక్టోగ్రాఫిక్ సీల్స్ ఇమేజెస్ చూడడం గానీ, సో, అక్కడ ఏంటంటే మనకి లిటరేచర్ చాలా తక్కువనమాట. సో, మనము నెక్స్ట్ లిటరేచర్ బేస్డ్ అనేది చూసుకుంటే మనం ఇక్కడ వేదిక్ సివిలైజేషన్‌లో చూడొచ్చు. ఓకే. సో, ఇక్కడ వేదిక్ లిటరేచర్‌లో చూసుకుంటే మెయిన్‌గా ఏంటంటే 8 మేజర్ పార్ట్స్ కింద డివైడ్ చేశారనమాట. సో, ఇక్కడ పిక్చర్‌లో కనిపిస్తున్నాయి కదా! అవొచ్చేసి ఏంటంటే వేదాస్, బ్రాహ్మణాస్, ఆర్యాంకాస్, ఉపనిషత్స్. ఇంకా 5-8 వేదంగాస్, పురాణాస్, ఉపవేదాస్, ఇతిహాసాస్. ఓకే. సో, ఫస్ట్ 4 వచ్చేసి ఏంటంటే వాటిని మనం శృతి అని అంటాం. ఓకే. శృతి మీన్స్ రిసైటేషన్ అంటే పలకడం అనమాట. సో, ఏంటంటే ఇవేంటంటే ఫస్ట్ 4 వచ్చేసి ఏంటంటే దోస్ ఆర్ అపురుషేయ అని అంటాం. అపురుషేయ అని అంటే దోస్ ఆర్ నాట్ మ్యాన్ మేడ్ అనమాట. సో, మన ఇన్వాల్వ్‌మెంట్ ఏం లేదనమాట. దే ఆర్ కంపోజ్డ్ బై గాడ్ అని చెప్పేసి అంటాం. ఓకే. నెక్స్ట్ 5-8 వచ్చేసి ఏంటంటే వాటిని స్మృతి అని అంటాము. సో, విచ్ మీన్స్ మెమొరీ. ఓకే. సో, దీస్ ఆర్ మేడ్ ఆఫ్ మ్యాన్ మేడ్ అనమాట. సో, ఫస్ట్ 4 వచ్చేసి నాట్ మ్యాన్ మేడ్. సో, తర్వాత వచ్చేసి ఏంటంటే 5-8 వచ్చేసి మ్యాన్ మేడ్ అనమాట. సో, 5th-8లో కంపోజ్డ్ బై హ్యూమన్స్ అనమాట. ఓకే. సో, దాని తర్వాత ఏంటంటే ఇప్పుడు వేదాస్‌లో చూసుకుంటే నార్మల్‌గా మనకు ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అథర్వణ వేద అని 4 చూడొచ్చు. అంటే దీంట్లో ఒక్కొక్క దాంట్లో సబ్ సెక్షన్స్ ఉన్నాయన్నమాట. ఓకే. బ్రాహ్మణస్, ఐతరేయ బ్రాహ్మణ, శతపథ బ్రాహ్మణ, గోపద బ్రాహ్మణ. సో, అలాగా ఆర్యాంకాస్. ఉపనిషత్స్ వచ్చేసి ఏంటంటే మాండుక ఉపనిషత్, జపాల ఉపనిషత్. సో, అట్లాగా సబ్ సెక్షన్స్ అనేవి ఉంటాయన్నమాట. సో, ప్రతీదీ డీటెయిల్‌గా తెలుసుకోవాల్సి ఉంటుంది. సో, మనకి ఇక్కడ సో, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఏంటంటే ఋగ్వేదాలో చూసుకుంటే ఏంటంటే మనకి 1028 హిమ్స్ ఉంటాయన్నమాట. హిమ్స్ అంటే శ్లోకాలనమాట. 1028 శ్లోకాలు అనేవి ఉంటాయి. దాంట్లో 10 మండలాస్ ఉంటాయన్నమాట. ఓకే. ఈ 10 మండలాస్‌ని ఏంటంటే మనకి విశ్వామిత్ర, వశిష్ఠ, ఆత్రేయ ముని, భరద్వాజ్. ఓకే. వీళ్ళు 4 మెంబర్స్ ఎవరైతే 2nd to 7th మండల వరకు వీళ్ళు కంపోజ్ చేయడం అనేది జరిగింది. ఓకే. 10 మండలాస్‌లో 2-7 మండలాస్ వచ్చేసి కంపోజ్డ్ బై విశ్వామిత్ర, వశిష్ఠ ముని, ఐత్రేయ ముని అండ్ భరద్వాజ్. ఓకే. సో, మెయిన్‌గా మనకు ఋగ్వేద్ పీరియడ్‌లో చూసుకుంటే ఏంటంటే
గాయత్రి మంత్ర గురించి కూడా మనము ఋగ్వేదంలో ఉన్న థర్డ్ మండలాలో చూడొచ్చు అనమాట. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఋగ్వేదాలో డిఫరెంట్ డిఫరెంట్ వర్డ్స్ అనేది నెంబర్ ఆఫ్ టైమ్స్ యూజ్ చేయడం అనేది జరిగిందనమాట. అవి వచ్చేసి చూసుకుంటే నేను కొన్ని చెప్తాను, రిమైనింగ్ మీరు చూసుకోండి. సో అవి వచ్చేసి ఏంటంటే గోవు మీన్స్ కౌ. ఓకే, గోవు అనే వర్డ్ 176 టైం అనేది రిసైడ్ చేయడం అనేది జరిగిందంట. దాని తర్వాత వచ్చేసి ఏంటంటే అశ్వ హార్స్ 215 టైమ్స్. అండ్ దాని తర్వాత గంగా అనే నేమ్ వచ్చేసి 1 టైం. యమున అనే నేమ్ వచ్చేసి 3 టైం. సముద్ర అనే నేమ్ వచ్చేసి 1 టైం. సో మనకి ఎగ్జామ్లో ఇలా అడుగుతారు అనమాట. ఓకే, ద పర్టికులర్ నేమ్, ఫర్ ఎగ్జాంపుల్ గోవు. సో గోవు is a name recited how many number of times in రిగ్వేద అని అడిగారు అనుకోండి. సో కింద ఆప్షన్స్ పెడతాడు అనమాట. సో దర్ ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. సో 176 వీ హ్యావ్ టు చూస్ ద రైట్ ఆప్షన్ కాబట్టి 176 టైమ్స్ అనమాట. సో అట్లాగా. సో ఋగ్వేదాలో ఇంకొకటి నేను చెప్పా కదా గాయత్రి మంత్ర గురించి ఏ మండలాలు ఉంటుంది అని చెప్పేసి. సో ఉపనిషత్తులో మనకి 108 ఉపనిషత్స్ ఉన్నాయన్నమాట. సో దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ చూసుకుంటే ఏంటంటే జబాల ఉపనిషత్ తీసుకుంటే, జబాల ఉపనిషత్తులో ఏంటంటే మనకి సో ఆఫ్టర్ ద బర్త్ ఆఫ్ ఏ లైఫ్ తర్వాత మనము ఫాలో అయ్యే ఆశ్రమాస్ అనమాట. సో వచ్చేసి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఏంటి, బ్రహ్మచర్య, గృహస్థ, వనప్రస్థ, సన్యాశ్రమ. ఓకే, అది జబాల ఉపనిషత్తులో చూడొచ్చు. ఇంకోటి ఏంటంటే మనకి భక్తి. ఓకే, భక్తి అంటే దానికి భక్తిలో ఉండే రిచువల్స్ కానీ సాక్రిఫైసెస్ కానీ మనం ఏ ఉపనిషత్తులో మెన్షన్ చేశారని అడిగితే శ్వేతేశ్వర ఉపనిషత్. ఓకే, సో దాని తర్వాత ఏంటంటే మాండుక ఉపనిషత్తులో ఏంటంటే మనకి బర్త్ అండ్ రీబర్త్ గురించి, ఓకే, కాస్మిక్ లైఫ్ గురించి, ఓకే, ట్రాన్స్మైగ్రేషన్ ఆఫ్ సోల్ అంటే మన ఆత్మను పరివర్తనం చెందడం. సో వాటి గురించి ఏంటంటే మాండుక ఉపనిషత్తులో ఉంటుంది. ఇంకోటి ఫర్ ఎగ్జాంపుల్ ఇలా అడిగాడు అనుకోండి, సత్యమేవ జయతే అనే నేషనల్ ఎంబ్లెం మనం ఏ ఉపనిషత్తులో తీసుకున్నామనంటే ముండక ఉపనిషత్. నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి ఏంటంటే వేదంగాస్. ఓకే, విచ్ ఆర్ కంపోజ్డ్ బై మ్యాన్. సో ఇక్కడ ఏంటంటే మనకి 6 వేదంగాస్ చూడొచ్చు. సో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే శిక్ష అంటే ఫనెటిక్స్ అనమాట. ఓకే, మెథడ్ ఆఫ్ ప్రొనౌన్సియేషన్ అని అంటాం శిక్ష అని. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఏంటంటే మనకి ఇక్కడ నిరుక్త అంటే ఎటమాలజీ. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ నిరుక్త అండ్ వ్యాకరణ గ్రామర్ ఉంది కదా. సో ఈ 2 సెకండ్ వన్ ఇంకా ఫోర్త్ వన్ ఏంటంటే మనకి వేదాస్ అండర్స్టాండ్ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి అనమాట, నిరుక్త ఇంకా వ్యాకరణ. ఓకే, చందాస్ అంటే మెట్రిక్స్ అని అంటాము. సో దట్ ఆర్ హెల్ప్ఫుల్ ఇన్ రీడింగ్ వేదాస్ అనమాట. చందాస్ అంటే మెట్రిక్స్ హెల్ప్ఫుల్ ఇన్ రీడింగ్ వేదాస్. ఓకే, జ్యోతిష్య అంటే మనకు అందరికీ తెలిసిందే ఆస్ట్రాలజీ. ఓకే, కల్ప, ఓకే, అది రిచువల్స్కి సంబంధించింది. దీంట్లో ఒక 3 టైప్స్ ఉంటాయి అన్నమాట, గృహసూత్ర, ధర్మసూత్ర, శ్రేష్ఠ అండ్ సుల్వసూత్ర. ఓకే, సో వేదంగాస్లో ఈ 6 వేదంగాస్ ఉన్నాయన్నమాట. సో ఇవి ఇంపార్టెంట్, ఎగ్జామ్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడ. ఓకే.